సో ఇప్పటి వరకు జరిగిన కూటమి 10 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం? ఓకే, పవన్ కళ్యాణ్ గురించి ముందు అన్నారు కదా ఈ 10 నెలల పనితీరు మీద ఈ 10 నెలల పనితీరు మీద ఈ 10 నెలల ముందు జగన్ ఉన్నాడు అన్న. జగన్ ఉన్నాను అన్నా క్యాంటీన్ ఎలా పలుకొట్టారు? 10 సిటీల్లో అన్నా క్యాంటీన్ ఉన్నాయి, అద్దాలు పాల్గొట్టారు, ఇవన్నీ పాల్గొట్టారు. నేను చూశాను. ఇప్పుడు ప్రతి ఒక్కడు రోజుకి 300 400 కష్టపడతాడు, లేకపోతే 1000 రూపాయలు కష్టపడతాడు. ఉన్నవాడు ఉంటాడు, కోట్ల ఆస్తి ఉన్నవాడు వచ్చి తింటున్నాడు బండి ఆపి అన్నా క్యాంటీన్లో. ఎందుకు తినాలాడు? ఆ బియ్యం కూడా ఏంటి, కోటా బియ్యం అనుకున్నాం, సన్న బియ్యం రైస్. నేనే ఉన్నాను. నేను ఇప్పుడు గత ఒక 16 డేస్ 2 నెలలు కానించి నేను గుడివాడ వచ్చాను. ఇంత నుంచి పనికి గుడివాడ వచ్చిన కానించి డైలీ మధ్యాహ్నం అన్నా క్యాంటీన్ తింటాం. మధ్యాహ్నం భోజనం ఎంత 10 రూపాయలు పోతుంది. మళ్ళీ ఒక టోకెన్ కాదు 2 టోకెన్లు ఇస్తారు. మళ్ళీ నైట్ 7:30 అవగానే పని, 6 గంటలకి అయిపోతుంది పని. మేము సంజలు కుట్టుకుంటూ వాళ్ళం, బొక్కలు కుట్టుకుంటూ వాళ్ళం. మాకు ఎంతో రాదు, ఒక 600 వస్తుంది, డైలీ 700 వస్తుంది. మా సొంత ఊరు వదిలేసి మేము మామూలుగా బయట పని చేస్తుంటాం. అది సాయంత్రం మళ్ళీ 7:30 ఆ టైంకి తాను చేసి నీట్గా రెడీ అయ్యి మళ్ళీ వేసి వెళ్ళిపోతాం. వేసి అంటే మాకు మందు అలవాటు లేదని చెప్పట్లేదు, మందులు ఒక 90 క్వార్టర్ వేసుకుంటాం. ఆ డబ్బులు ఇందులో కవర్ అవుతున్నాయి. మందు రేట్లు అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు మందు రేట్లు జగన్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అయితే మందు రేట్లు తగ్గించమంట. మందు కాస్త పక్కన పెట్టి ప్రజల గురించి మాట్లాడితే అసలు ఈ 10 నెలలు ఎలా అనిపించింది? ప్రజల గురించి ఈ 10 నెలలు అడుక్కుంటూ ఉన్నా సరే రేంజ్గా బతుకుతానన్న అన్నా క్యాంటీన్ ద్వారా. కానీ ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే కూటమిలో కీలకంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అతని పనితీరు ఎలా ఉంది? అతని పందిరి సూపర్ అన్న. దాని గురించి పేరేట ఉంది. ఇంతకు ముందు రోజా ఇది వాళ్ళ అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అన్న కదా. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు రోజా వైఎస్ఆర్ పరిపాలన ఉన్నప్పుడు వైఎస్ఆర్ వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఎలా తిట్టింది అది మీకే తెలుసు. ఓకేనా? అప్పుడు టీడీపీలో ఉంది కాబట్టి అలా తిట్టింది. ఇప్పుడు వైఎస్ఆర్లో ఉంది. అదే రోజు ఇప్పుడు వైఎస్ఆర్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు తిట్టమని, ఇప్పుడు తిట్టమను, అప్పుడు కాదు ఇప్పుడు తిట్టమని. ఇప్పుడు మామూలుగా అయితే జబర్దస్త్లు యాడింగ్ చేసుకుని ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా బయటకు వచ్చారంటే ఏమైనా ఉంటుంది, చెప్పులు తీసుకొని ఈసేస్తుంది రోజుని. తెలుసా అది నీకు? ఈవెన్ కేసీఆర్ కూతురు కవిత కూడా మాట్లాడడం జరిగింది. దేనికి ఒక ఇంటర్వ్యూ అడుగుతా ఉంటే పవన్ కళ్యాణ్ గురించి ఒక టాపిక్ వచ్చినప్పుడు అతను ఒక ఏదైతే ఉందో టైం పాస్ పొలిటీషియన్ అందామే. టైం పాస్ పొలిటీషియన్ అదే టైం పాస్ పొలిటీషియన్. ఇంటింటికి వెళ్ళి తిరిగేసి ఆ పేదవాడికి ఈ పేదవాడికి 10 లక్షలు 20 లక్షలు ఇవ్వడం గొప్ప ఏంటి అతనికి? అదే టైంలో మామూలుగా ఇంటికి వచ్చి కూర్చోవడం కదా. ఇంటికి వచ్చి నిజంగా ఏసీలో కూర్చుంటాడు. తనకేమైంది? టైంపాస్ పొలిటీషియన్ అంటే మామూలుగా ఇంటికి వచ్చి కూర్చుంటాడు పవన్ కళ్యాణ్. అలాంటి హీరో అలాంటి అని చెప్పేసి అని. అలాంటప్పుడు తను ఎండలో తిరిగేసి మామూలు క్యాన్సర్ పిఠాపురం వచ్చి పిఠాపురంలో అక్కడ ఉండి పిఠాపురం మొత్తం చుట్టుపక్కల చూసుకొని ఇవన్నీ చేసి ఇవన్నీ ఎందుకు తిరుగుతాడు టైంపాస్ పొలిటీషియన్ అంటే? మరి చెప్పండి దాని సమాధానం. అదే అన్న దాని ఇప్పటికి వాళ్ళు అనుకున్న పవన్ కళ్యాణ్ మంచి హీరో అని చెప్పేసి సినిమా లెక్కల్లో పొలిటీషియన్ వచ్చిన కానీ మనిషి పొలిటీషియన్ లెక్కలోనే ఉన్నాడు. హీరో అంటే నేను హీరోని పాత సినిమాలు తీస్తాను అని చెప్పేసి పొలిటీషియన్ లెక్కలో నేను హీరోని కదా ఇలా అని చెప్పేసి అందరూ ఓట్లు వేస్తారు గెలిపించారు అని చెప్పేసి టైంపాస్ చేయట్లేదు. ఇప్పుడు మామూలుగా పొలిటీషియన్ లెక్కలో జనాభాని ఎలా చూసుకోవాలని చెప్పేసి మొత్తం అన్ని చేస్తాను. కానీ అంతేగాని మామూలుగా మన హీరోని నా ఫ్యాన్స్ ఉన్నారు, నా ఫ్యాన్స్ కాపాడిపోతారు అలా లేదు. ప్రజాసేవ చేస్తున్నాడు అతను. పవన్ కళ్యాణ్ భార్యపై కూడా మొన్న వ్యాఖ్యలు జరిగింది. మరి తన గుండె గీయించుకో అంత అందగెత్తి తిరుత్తల్లి గుండె గీయించుకొని పనేటి? మరి వైసీపీలు కామెంట్ చేయించుకోండి, అతను కామెంట్ చేయించుకుంటారండి. అలాంటప్పుడు తన గుండె గీయించుకోదు కదా. తన అందం ఏంటి? తన అందం బాటేసుకుంటుంది. అలాంటప్పుడు ఏంటి రాజకీయం గురించి తన అందం బాటేసుకుంటుందా? మరి అది చెప్పండి. మరి ఇప్పుడు ఉందండి వైజాగ్ లో ఒక పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ మా హీరో మా ఇష్టం మా నాయకుడు ఎన్ని పెళ్ళైనా చేసుకుంటాడు. ఆ ఎన్ని కామెంట్లు వచ్చాయి ఎన్ని పెళ్ళైనా చేసుకుంటూ కావాలంటే నేను చేసుకుంటాను 100 పెళ్ళిళ్ళు చేసుకుంటాం. ఇలా పవన్ కళ్యాణ్ తమ్ముడు పేరు చెప్పి కావాలంటే చేసుకుంటాం. అది కాదు నేను అంటాను. ఆయన నేను చెప్పేదాను పవన్ కళ్యాణ్ వైజాగ్ ఆవిడ వాళ్ళ అబ్బాయికి బాగోలేదు. అప్పుడు ఏమన్నా తెలుసా? పవన్ కళ్యాణ్ వెళ్తే మీ అబ్బాయికి బాగోలేదు చూడడానికి వస్తావా లేదని అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆవిడ ఏమని తెలుసా? మా అబ్బాయి పోతే నేను చూసుకున్నాను చెప్పేసి రాలేదంట ఆ రోజు హాస్పిటల్కి. తెలుసా మీకు ఆ మ్యాటర్? మీకు తెలిసి లేకపోతే యూట్యూబ్లో చూసుకోండి, లేకపోతే టీవీ లైన్లో అప్పుడు న్యూస్ బాగా మరి. ఇప్పుడు ఆవిడ ఎక్కడో ఫారెన్ ఆవిడ బాగా ఇంట్లో మంచి ఆవిడ తిరుపతి వెళ్ళి అవన్నీ సాంప్రదాయాన్ని పట్టింటూ ఎందుకు వెళ్ళింది తిరుపతికి వెళ్ళి అంతలా గుండె గీయించుకొని దానికి అవసరం ఏంటి ఆవిడకి? చెప్పండి. అది ఆమె కామెంట్ చేయని రూమర్స్ వస్తాయండి. దేనికి వస్తాయి? ఇప్పుడు నేనున్నానండి, నేను ఇప్పుడే పేదవాడిని, నేను 10 కోట్లు సంపాదిస్తాను. 10 కోట్లు సంపాదించి వెనకాల అరే ఇడు అడ్డంగా సంపాదించాడు రా దేనికి రా అని చెప్పేసి రూమర్స్ రావా? ఆమెనా వస్తాయి కదా. అదే అలాంటిదే రాజకీయం ప్రతి ఒక్కటి చెత్తే.
నీకు అందులో ఇందులో రాజకీయం ప్రభుత్వం మారించుకొని సూపర్ అన్న. మరి ఇంకా 4 ఏళ్ళు సమయం ఫైనల్గా, ఇంకా 4 ఏళ్ళు ఉంది. రానున్న 4 ఏళ్ళు ఎలా ఉంది? ఇంకా 4 ఏళ్ళునా? ఇంకా 4 ఏళ్ళు, ఇంకో ఒక్క 2 ఏళ్ళు తర్వాత మీరు చూడండి. నన్నే వచ్చాడు కానీ నా కాలతో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. అప్పుడు సూపర్ అని ఒక 10 మందిని నేను చెప్పిస్తాను. ఓకేనా? ఇచ్చిన హామీలన్నీ చేస్తారా అంటే? చేస్తారు. అందులో ఎన్ని కాదు, ఇచ్చిన హామీలు ఎన్ని ఉన్నాయి? సూపర్ 6 ఇచ్చారు కదా, సూపర్ 6 లో మొత్తంగా ప్రజలకు మంచి చేస్తారా అంటే నా ప్రశ్న. సూపర్ 6 లో మంచి కాకుండా అన్ని ప్రజలు మంచి చేస్తారు కదా, ప్రజలు మంచి అని అనిపించకుండా చేసుకుంటారు కానీ సూపర్ 6 మొత్తం అన్ని జరగదండి. అది ఏది అమరావతి పోలవరమా రాజధానా? ఇక్కడ రాజధాని ఇంతకు ముందు ఎలా ఉండేది? విజయవాడ కొట్టి చూపించారు. అది ఎలా ఉండేది? పెద్ద చెరువు కింద. ఏ చెరువు? మనిషి మామూలుగా నడుస్తుంటేనే తొమ్మల కింద కప్పటి ఎంత రోజు ఉండేది ఒకప్పుడు విజయవాడ. ఇప్పుడు ఎలా తయారుతుందో ట్రైన్ నుంచి వస్తుంటారు, పక్క నుంచి బిల్డింగ్ చూస్తున్నారు. అమ్మ ఈ బిల్డింగ్ రాదని చెప్పేసి అని. రాను సూపర్ అన్న. ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఈ కూటమి ప్రభుత్వం సూపర్ కూటమి అన్న. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది ఆంధ్రప్రదేశ్లో. ఈ 10 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం? పర్వాలేదు, మంచిదే, గ్యారంటీ చేస్తుంది. చేయాలి, చేస్తుంది గ్యారంటీ. వాళ్ళ కల్మసం లేదు. వీళ్ళని ఇదిగో పోయిన ప్రభుత్వం వీళ్ళని ఏదిస్తుంది. వాళ్ళు జైల్లో పెట్టి కొట్టారు. కట్టిన వాళ్ళు ఏమంటలా, వీళ్ళు తప్పును చూపిస్తున్నారు, బయటికి బహిర్గతం చేస్తున్నారు. గతంలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉందండి? అప్పుడే లో అమరావతి చూడండి ఎట్టుంది. ఇవాళ అయాల శ్మశానం చేయాలన్నట్టు చేశారు అయాల ప్రభుత్వం. ఇలా ఆఖరి గుడ్లు కూడా బ్యాగులు కూడా కమిషన్తో పోయింది అయ్యాల వేయాల. మరి ఏం చేద్దాం, మనం చేసేది ఏం లేదు. ఇవాళ అట్లా వస్తేనే బాగుపడుతుంది, రాజధాని బాగుపడుతుంది. ఇస్తున్నది ఇప్పుడు పరిటాల నుంచి అక్కడ రాజధానికి వేస్తున్నాడు, హైవే లైను వేస్తున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి కాకాని కాడికి కలిపాడు ఈ హైవే లైను. అన్నీ కలుపుతున్నాయి. మళ్ళీ చెప్పి 124 సీట్లు ఇచ్చారు చంద్రబాబు. అది గ్యారంటీ, గ్యారంటీ. నాకు తెలుసు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ సీఎం చేశాడు. ఆయన 4వసారి ఆయన ఎంపీ సీఎం ముఖ్యమంత్రి చేసినా కూడా ఆయన బేఖాతరు చేయకుండా 150 రోజులు దాంట్లో పెట్టి ఏది ఇచ్చాడు ఆయన. అది అంతే చేశాడు. కానీ ఆయన అంతకంటే ఎక్కువ పెట్టాలి. కానీ దాని మీద సాత్వికంగా చేస్తున్నాడు. ఆయన పర్వాలేదు, తండ్రిని మించిన కొడుకు. ఆయన పర్వాలేదు, పవన్కైనా పర్వాలేదు. ఆయన తూర్పుగోదావరి జిల్లా 6 కోట్లు పంచాడు సొంత డబ్బు. ఎవరు పెంచారు? వీళ్ళకి పైసా కూడా వీరి జేబులోది. వీళ్ళు అన్నా క్యాంటీన్ తీసేసి నాశనం చేశాడు. ఏంటంటే అన్నా క్యాంటీన్ అంటే అన్నం పెడుతున్నాడు పోయి వాళ్ళకి. ఏమో 5 రూపాయలకి ఏమవుతుంది, కాఫీ టీ రాట్లా. మరి అది వచ్చాడు, వాళ్ళు కూడా ఊసిమంటున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఆయన డిప్యూటీ సీఎం అవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం అని కవిత అంటున్నారు. లేదు తెలియదు. నెంబర్ 1 అన్నమాట. అసలు ఆయనకే హోంశాఖ అయితే ఇంకా బాగా ఉండేది. హోంశాఖ ఇట్లా రోజా కూడా కామెంట్ చేస్తుంది. రోజాకేముందండి, ఆయన పాస్పోర్ట్ సభ్యుడు ఇస్తే నిలబడదు. ఇవాళ ఏదో ఆయన ఏమిటి డప్పు కొట్టమే కానీ ఏమి లేదు ఆమెకి. ఇవాళ మొన్న ఏముందంటే సీట్లు కూడా రాలా. అది చివరిగా ఒక మాటలు ఏం చెప్తాయి ప్రభుత్వం? చెప్పు. ఇంకేముందండి, 100కి 3 పాళ్ళు మొత్తం గ్యారంటీ. కోరతారు, జరుగుద్ది. పెన్షన్ ఏమన్నా వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 4,000. 4,000 మీరు వెళ్ళి తెచ్చుకుంటారా? వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొట్టిస్తారు. మంచిది. లంచాలు ఏమన్నా అడుగుతున్నారు? ఏం లేదు, 4,000 ఇస్తున్నారు కదా. కరెక్ట్ ఎత్తుంది. మరి 5 గంటలకు వచ్చి తలుపు కొట్టిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి బాగా చేస్తుండ్రు, అంతలాగా బాగా చేస్తున్నారు. ఆయన చేసినట్టు ఎవరు చేయలేదు ఇంతవరకు. ఈ 10 నెలలు ఎలా అనిపించింది? బాగుంది. ఎందుకు బాబు అంత ఇదిగా చెప్తున్నారు? ఏమంతా నచ్చింది మీకంటే 10 నెలల్లో? నాకంట ఆయన చేసింది అటు నాకు పింఛను ఆయన ఉన్నప్పుడే వచ్చింది. చంద్రబాబు వచ్చినప్పుడు ఇక 11 నెలలు ఆపేసిండ్రు. 1 నెల ఇచ్చిండ్రు. వచ్చి 11 నెలలేదండి పింఛన్ వచ్చి. 1 నెల అంటే ఆ గవర్నమెంట్ ఏమని చెప్పిండు, అందుకని ఇచ్చేసిన. మరి గతంలో ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎలా ఉందంటే? సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఏమంతా సూపర్ అంటే ఆయన చేసిన సేవ అట్లా బాగా చేస్తుంది. ప్రజలు కూడా చేస్తారని బాగా చేస్తుండే కానీ ఇవాళ రేపు
వాళ్ళ కొడుకు కదా సో ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా ఆయన వరకు ఆయన పనితీరు బాగానే చేస్తున్నాడు ఆయన. ఓకే మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఆయన కూడా మంచివాడే. ఆయన కూడా ఆయన ఉండబట్టే చూసి అందరూ వచ్చింది. సరే వచ్చింది ఓకే, గెలిచిన తర్వాత పని చేస్తున్నారా అంటే నా ప్రశ్న. చేస్తున్నాను పండి, ఇంతవరకు ఎవరు చేయలేదు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఇప్పుడు ఏమంటే ఆయన వచ్చిందనుకో జగన్ ఒకరు కోసుకొని తింటారు ఆ టైం. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది బాబాయ్, రానున్న 4 ఏళ్ళు ఎలా ఉంది? ఎందుకంటే ప్రజలో ఉంది, ప్రజలలో అంటే నా మనసులో ఏముందంటే ఆయన రావాలా. ప్రభుత్వం గురించి ఏం చేస్తున్నారు, బాగానే చేస్తుండ్రు. థ్యాంక్స్ బాబాయ్.